4 రోజుల నుంచి వర్షం అయితే మార్నింగ్ నైట్ పడుతుంది ఫ్రెండ్స్. అలాగే మార్నింగ్ అయితే ఎండ కూడా రావడం లేదు. ఈ వర్షాకాలంలో మా పిల్లలు అయితే పప్పు చేస్తానంటే ససేమీర వద్దనేసారు. ఇంకా నేను ఈ రోజు అయితే ఆఫ్టర్నూన్ లంచ్ లో అయితే ఫ్రైడ్ రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఫ్రైడ్ రైస్ లోకి మన దగ్గర అవైలబుల్ గా ఉన్న వెజిటేబుల్స్ అయితే వేసుకోవచ్చు. నేనైతే బీన్స్, క్యారెట్ ఎక్కువగా యూస్ చేస్తాను ఫ్రెండ్స్. మన రైస్ కి తగ్గట్టు ఆయిల్ వేసుకొని, ఆయిల్ తక్కువగా వేసుకొని నేనైతే ఫ్రైడ్ రైస్ అయితే ప్రిపేర్ చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే ప్రిపరేషన్ లోకి అయితే వెళ్దాం. ఆయిల్ వేసుకున్న తర్వాత, ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర వేసుకుంటాను. జీలకర్ర వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు ఫ్రై చేస్తాను ఫ్రెండ్స్. అవి ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ని పచ్చివాసన పోయేలా ఫ్రై చేసుకుంటాను. నెక్స్ట్ అయితే క్యారెట్, బీన్స్ వేసుకొని వేడెక్కిచ్చేలా ఫ్రై చేస్తాను. వేడెక్కిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటాను. హాఫ్ గ్లాస్ అలా వాటర్ వేసుకొని మెత్తగా ఉడికించుకుంటాను. కాజు వేసాను ఫ్రెండ్స్. ఇందులో కాజు కూడా వేసి ఫ్రై చేసుకుంటాను. అవన్నీ మగ్గిన తర్వాత మూతుంచుకుంటాను. బాగా దగ్గరగా మగ్గాలి. అప్పుడైతే తిన్నప్పుడు కచ్చిగా ఉండవు ఫ్రెండ్స్. కచ్చిగా ఉంటే మా పిల్లలు అయితే అస్సలు తినరు. బాగా మెత్తగా ఉడకాలి. ఉడికిన తర్వాత రైస్ వేసుకొని కలుపుకోవడమే. రైస్ వేసుకొని కలుపుకునేటప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి కాబట్టి నేనైతే పొయ్యి అయితే ఆఫ్ చేసేస్తాను. స్టవ్ ఆఫ్ చేసి రైస్ వేసుకుంటాను. రైస్ అయితే వేడిగా ఉంది ఫ్రెండ్స్. రైస్ మొత్తము 4 మెంబర్స్ కి అయితే ప్రిపేర్ చేశాను. అంతా కలియబెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో టమాటో కెచప్, సోయా సాస్, హోల్ గ్రెయిన్ గరం మసాలా, అలాగే మిర్చి కారం, ఎర్ర కారం అంటాం కదా ఫ్రెండ్స్, పప్పులోకి వేసుకుంటాం కదా, ఆ కారం, తగినంత సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఉప్పు సరిపోకపోతే మనం మళ్ళీ ఉప్పు వేసుకొని కలుపుకోవచ్చు ఫ్రెండ్స్. బాగా వేడెక్కిన తర్వాత మసాలాలన్నీ రైస్ కి పట్టి వెరీ టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా వర్షాకాలంలో వేడివేడిగా తినాలనిపించినప్పుడు ఇంట్లో మనకు వెజిటేబుల్స్ ఏవి ఉంటే వాటితో ఈ విధంగా అయితే తయారు చేసుకోవచ్చు. ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. మా ఇంట్లో అయితే ఆనియన్స్ అంతగా ఇష్టపడరు. సలాడ్ లా తింటారు ఫ్రెండ్స్. మళ్ళీ ఇందులో వేస్తే కనుక తినరు మా పిల్లలు అయితే. ఆనియన్స్ అయితే ఇందులో వేయలేదు. బాగా టాస్ చేసిన తర్వాత ఉప్పు, కారం అన్ని సరి చూసుకొని లాస్ట్ గార్నిష్ కోసం కొత్తిమీర గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. ఇదే ఫ్రైడ్ రైస్ మనం కనుక ఆర్డర్ పెట్టుకుంటే కనుక 200 రూపీస్ అవుతుంది ఫ్రెండ్స్. మనం ఇంట్లో ఈజీగా ఈ విధంగా అయితే తయారు చేసుకోవచ్చు. రెడీ అయిన తర్వాత ప్లేట్ లోకి అయితే సర్వ్ చేశాను. రైస్ అయితే వడ్డించుకున్నాను. ఇందులోకి నిమ్మకాయ, అలాగే ఆనియన్, దోసకాయ సలాడ్ లా నంచుకొని తినేస్తాం ఫ్రెండ్స్. మేమైతే వెరీ టేస్టీగా ఉంటుంది. ఇంకా అవ్వడమే ఆలస్యం. మేమైతే టేస్ట్ చూసి తినేసాము. మా పిల్లలు, నేను ఎంతో ఇష్టంగా తిన్నాం ఫ్రెండ్స్. వెరీ టేస్టీగా ఉంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీరు ఇలాంటి రెసిపీస్ ని ఇష్టపడతారా లేదా అనేది కామెంట్ రూపంలో షేర్ చేయండి. మరో మంచి వీడియోతో కలుస్తాను. ఉంటాను మరి. వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వెళ్లే ముందు లైక్ ఇచ్చి వెళ్ళొచ్చు కదా.